అందరికి నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఓన్లీ సింగిల్ క్యాండిల్ గురించే. ఓన్లీ ఎన్ని టైపులు సింగిల్ క్యాండిల్స్ ఉంటాయో నేర్చుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ ఒక 8 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకోటి టోటల్ చెప్పాలంటే 9 ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 8 ఉన్నాయి. ఫస్ట్ వన్ హ్యామర్ అంతే. ఇవన్నీ ప్యాటర్న్స్ ఉన్నాయా? ఇవన్నీ ప్యాటర్న్స్ మనకి సపోర్ట్ ఏరియా కానీ రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ ఏరియా కానీ రెసిస్టెన్స్ ఏరియా కానీ వస్తేనే పనిచేస్తాయి ఆ ప్యాటర్న్స్. మధ్యలో ఎక్కడైనా వచ్చినా పనిచేయవు. ఇక్కడ ఈ సెంటర్ ఏరియాలో పనిచేయవు అసలు. ఇప్పుడు మన ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? హ్యామర్ అంతే. ఇప్పుడు హ్యామర్ అంతే. ఇక్కడ ఇది చూస్తే ఇది ఒక పెద్ద క్యాండిల్ అనమాట. ఇక్కడ ఇది ఓకే. ఇక్కడ ఫస్ట్ ఇది బేరిస్కి వెళ్ళింది, అంతే కిందకి వెళ్ళింది, రెడ్ అయింది ముందు, ఇది తర్వాత గ్రీన్ అయింది. ఎందుకే దీనికి విక్ వచ్చింది అన్నమాట. కిందన విక్. ఈ కింద విక్ మనకి ఏది చెప్తుందంటే బుల్లిష్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రెండ్ పైకి వెళ్ళిపోవచ్చని ఇది చెప్తుంది హ్యామర్. అలాగే ఎలాగో ఉందన్నమాట. తర్వాత చూస్తే ఇక్కడ ఇది హ్యాంగింగ్ మ్యాన్ అంత. ఓన్లీ మీరు పేరు తెలుసుకోండి, ఎక్కువ డీప్గా వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ పేరు తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. దీన్ని ఇన్వర్టెడ్ హ్యామరు, షూటింగ్ స్టార్, డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. దీని కలర్ ఇవ్వలేదు దీనికి. ఎందుకంటే ఇవి గ్రీన్ అయినా అవ్వచ్చు, రెడ్ అయినా అవ్వచ్చు. ఇవి గ్రీన్ అయినా పని చేయొచ్చు, రెడ్ అయినా పని చేయొచ్చు ఇవి. ఎందుకే దీని కలర్ ఇవి డ్యూయల్ డైరెక్షన్స్ అన్నమాట. ఈ 2 క్యాండిల్స్. ఇది మారోబూజు. ఇప్పుడు మారోబూజు సింగిల్గా వస్తే పని చేయదు అనమాట. ఇప్పుడు ఇవి దేంతో అయినా, షూటింగ్ స్టార్తో అయినా రావాలి, లేకపోతే ఇన్వర్టెడ్ హ్యామర్తో అయినా రావాలి, లేకపోతే దేంతో హ్యాంగింగ్ మ్యాన్. ఇవన్నీ ఎక్కడ రావాలంటే రెసిస్టెన్స్ ఏరియా కానీ సపోర్ట్ ఏరియాలో కానీ రావాలి. అప్పుడే పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు అనమాట, హ్యామర్ వస్తేనే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడ హ్యాంగింగ్ మ్యాన్ వస్తే డౌన్కి వెళ్ళిపోద్ది. అలా ఏమీ ఉండదు. అది ట్రెండ్ బట్టి ఉంటుంది ట్రెండ్ బట్టే మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ట్రెండ్ ఎంత ఏటో తెలియదు అంటే నా వీడియో వెళ్ళి చూడొచ్చు. ఒక వీడియో చేసిన ట్రెండ్ గురించి, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంత ఏటని, దాన్ని వెళ్ళి చెక్అవుట్ చేయండి, అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి చూస్తాం ఒకసారి అసలు అంటే ఈ ప్యాటర్న్స్ ఎలా పనిచేస్తాయని. ఒకసారి వెళ్దాం ట్రేడింగ్ వ్యూకి. ఇక్కడ వెళ్ళి చూస్తే మనం గోల్డ్ ఇప్పుడు ఉంది. గోల్డ్ ఓపెన్ చేసాం. ఈరోజు మార్కెట్ ఆఫ్ ఉంది. ఎక్కడో కాడ వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఏ ప్యాటర్న్ మనకి. ఇక్కడ చూస్తే ఇది ఏ ప్యాటర్న్ చెప్పండి. ఒకసారి ఆగండి, మర్చిపోయినా మీకు ప్యాటర్న్ చెప్పడం మర్చిపోయినా. ఇంకో ప్యాటర్న్ ఇది, దీన్ని డోజీ అంటారు అంతే. సింపుల్లీ డోజీ. ఇది ఒక లైన్ వస్తుంది ఇలాగా, దాని మధ్యలో ఈ క్యాండిల్ ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ ఈ కేటగిరీలో వస్తుంది, నో కలర్. ఓకే, దీన్ని డోజీ అంటారు. ఇక ఈ డోజీ ఉందా, దీన్ని డోజీ అంటారు. ఓకే, దీని పేరు డోజీ అంటారు. రెండు ఒకసారి చూద్దాం. అక్కడ డోజీ వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది అనమాట. అక్కడ డోజీ వస్తే నాకు గుర్తొచ్చింది. ఇక్కడ చూస్తే ఒకసారి ఓకే వచ్చింది పెన్. మనకి పెన్ లేదని ఆపను వీడియో కాసేపు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి డోజీ వచ్చింది అనమాట. ఇది డోజీ ఏది చేస్తుంది అంతే. ఇది డ్యూయల్ డైరెక్షన్ అనమాట. ఇది కిందకు వస్తే కిందకే వెళ్ళిపోద్ది. చూసారా? ఇక్కడ చూస్తే కిందకి వస్తే కిందకే వెళ్ళిపోయింది. ఇది మరి ఆగలేదు, ఎక్కడండి కిందకే వెళ్ళిపోయింది. అది కూడా ఎక్కడ వచ్చింది? ఇది ఇది ఎలా వచ్చింది? కిందకి వస్తే కిందకే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే కరెక్ట్గా రెసిస్టెన్స్ ఏరియా నుండి ఆ డోజీ కరెక్ట్గా లైన్ టచ్ అయ్యి కిందకి వెళ్ళింది. అది ఇక్కడ కూడా వచ్చింది కదా డోజీ. ఎక్కడ ఎందుకు పని చేయలేదు మరి? అప్ ట్రెండ్ వచ్చింది, అప్ ట్రెండ్ పైకి వెళ్ళిపోవాలి కదా అని వస్తుంది మీకు డౌట్. ఇది కూడా సపోర్ట్ ఏరియా. మాటమాటికి ఎలా అయిపోతుంది? ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా కదా అంటారు.
ఇది కూడా సపోర్ట్ ఏరియా కదా. డోజీ వచ్చింది, ఓకే, కరెక్ట్గా ఇచ్చింది, ప్యాటర్న్ కూడా ఇచ్చింది. చూసారు ఇక్కడ బుల్లిష్. అప్పుడు చూసా ఇక్కడ హ్యామర్ చెప్పాను మీకు, ఇక్కడ ఒకటి హ్యామర్ అని చూస్తే ఇక్కడ హ్యామర్ వచ్చింది, ఇక్కడ హ్యామర్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి హ్యామర్ వచ్చింది. దాంతో పాటు ఇది మారుబూజే, ఇది మారుబూజే కానీ ఇది వేరే వర్జన్ మారుబూజుది. 3 ఉంటాయి మారుబూజులు అనమాట. 3లో ఇది ఒకటి. ఎందుకు వెళ్ళలేదు పైకి అంతే, ఫస్ట్ మూవ్ ఫేక్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఫేక్ ఇచ్చి కిందకు వస్తుంది. ఎందుకే ఈ ప్యాటర్న్ పని చేయలేదు మనకి. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే పైకి వెళ్ళాలి కదా, కిందకి వస్తుంది అబ్బా మార్కెట్. ఇది కూడా ఒక సపోర్ట్ ఏరియా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి అప్పులో ఉంది కాబట్టి అంతే సపోర్ట్. ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఫామ్ అయింది. దాంతో పాటు ఇక్కడ రెడ్ మారుబూజు వచ్చింది దాంతో పాటు. ఎందుకే మార్కెట్ కిందకు వస్తుంది, ఇది స్ట్రాంగ్ ఒక బేరిస్ యాంగిల్ ఫింగర్ అనమాట ఇది. ఎందుకే మార్కెట్ కిందకు వస్తుంది. ఇక్కడ ఇంకెట్ మిగిలింది, ఇక్కడ డోజీ అయిపోయింది, ఇన్వర్టెడ్ హ్యామర్ అయిపోయింది. ఇక హ్యామర్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ హ్యామర్ వచ్చింది, హ్యామర్ వస్తే పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హ్యామర్ వచ్చి కిందకి వెళ్ళిపోవచ్చు. చూడండి చూపిస్తాను ఆగండి, దొరికితే చూస్తాను నేను. ఇగండి ఇక్కడ హ్యామర్ వస్తే కిందకి వెళ్ళిపోయింది. అది అంతే, అది గ్యారంటీ ఉండదు అనమాట. అది ఇప్పుడు సపోర్ట్లో అంతే అప్ వెళ్ళిపోద్ది, రెసిస్టెన్స్లో అంతే డౌన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఆ ప్యాటర్న్స్ ఓన్లీ అప్ ట్రెండ్ అంతే, హ్యామర్ అంతే అప్ ట్రెండ్ లేదంత కాదని అలా ఉండదు. ఇక్కడ హ్యామర్ డౌన్ ట్రెండ్ ఇచ్చింది, అది ఇక్కడ చూస్తే హ్యామర్ అప్ ట్రెండ్ ఇచ్చింది. ఇక్కడ ఇంకెట్ 2 అయిపోయి ఇంకెట్ మిగిలింది, ఇవి మిగిలే కదా, షూటింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్. తో చూస్తే మనకి డ్రాగన్ ఫ్లై డోజీ అని ఒక పదం వాడడం కాదు, ఇది ఆల్రెడీ బాడ్సాం మనం. ఇంకా ఇక్కడ దొరకలేదు మనకి, ఎందుకే బ్యాక్కి వెళ్తున్నాం దానికోసం. ఇదిగోండి ఇక్కడ దొరికింది ఒకటి. ఇగోండి ఇదేంటిది, షూటింగ్ స్టార్ విత్ మారుబూజు. ఇది కూడా చెప్పండి షూటింగ్ స్టారే, కానీ దీనిది హాఫ్ అయింది. చూసారు ఇది హాఫ్ అంతే, హాఫ్ విక్ హాఫ్ బాడీ. దీన్ని చూస్తే హాఫ్ కాదు, 70% బాడీ ఉంది, ఓన్లీ 30% ఇది విక్ ఉంది. ఎందుకు ఇది మారుబూజు 3 టైప్స్ ఉంటాయి చెప్పాను ముందే మీకు, దాంట్లో ఇది ఒకటి. ఎందుకే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మనకి ఒకటే మిగిలింది, దాన్ని ఇది ఇవ్వండి ఇక్కడ ఉంది, దొరికింది ఒకటి కూడా. ఆ ఒకటి ఏంటంటే ఇది హ్యాంగింగ్ మ్యాన్ మనకి అప్ సైడ్ కదా పట్టుకెళ్ళాలి, సారీ డౌన్ సైడ్ కదా పట్టుకెళ్ళాలి, అప్ సైడ్ ఎందుకు వెళ్ళిపోయింది అంతే. ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఇది సపోర్ట్ ఏరియాకి ఒక మారుబూజు, గ్రీన్ మారుబూజుతో యాంగిల్ ఫై అయిందనమాట. యాంగిల్ ఫై అయితే ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయిపోయింది. ఎందుకు ఇది అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అని చెప్తాము సింగిల్ క్యాండిల్స్టిక్స్. నెక్స్ట్ టైం నుంచి డ్యూయల్ క్యాండిల్స్టిక్స్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఉంది, అది ట్రిపుల్ క్యాండిల్స్టిక్స్ అనమాట. అంతే, ఈ 3 లాంగ్ అయిపోతాయని నేను సింగిల్ చేస్తున్నాను. సింగిల్ క్యాండిల్స్ ఒకటి, డబుల్కి ట్రిపుల్ కూడా. నెక్స్ట్ వీడియోలో మనం డబుల్ క్యాండిల్స్టిక్స్ గురించి మాట్లాడదాం. మళ్ళీ కలుస్తాం. రాధే రాధే.